కేసీఆర్ కుటుంబంలో మరో వ్యక్తి అరెస్ట్. కేసీఆర్ కుటుంబానికి అరెస్ట్ల బాధ తప్పడం లేదు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆదిపట్లలోని మన్నెగూడలో ఓ భూ వివాదంలో జోక్యం చేసుకున్న కేసులో నిందితుడిగా కన్నారావును మంగళవారం అరెస్ట్ చేసి రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల రిమాండ్ కు తరలించినట్లు రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడకు చెందిన జిక్కిడి సురేందర్ రెడ్డి మన్నెగూడలోని సర్వే నంబర్ 32లో ఉన్న 2 ఎకరాల 15 గుంటల భూమిని 2013లో చామా సురేష్ వద్ద ₹1 కోటి తీసుకుని జీపీఏ చేశారు. ఆ మొత్తం తిరిగి చెల్లించాక ఆ భూమిని తిరిగి సురేందర్ రెడ్డి పేరిట మార్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇది జరిగిన 2 నెలల తర్వాత సురేష్ ఆ భూమిని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయించారు. 2020 వరకు సురేందర్ రెడ్డి డబ్బులను తిరిగి ఇవ్వలేదు. దాంతో సురేష్ ఈ భూమిని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ పేరిట రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత జక్కిడి సురేందర్ రెడ్డికి శ్రీనివాస్ కు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సురేందర్ రెడ్డి వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ కన్నారావును కలిశారు. డీల్ సెటిల్ చేయడానికి ఇరువురి మధ్య 2021లో ఒప్పందం కుదిరింది. ఆ మేరకు కన్నారావుకు సురేందర్ రెడ్డి 3 కోట్లు ఇవ్వాలి. ఇలా విడతల వారీగా 2.35 కోట్లను అందజేశారు. డబ్బులు ఇచ్చినా పని చేయడం లేదంటూ కన్నారావుపై సురేందర్ రెడ్డి ఒత్తిడి పెరగడంతో గత నెల 3వ తేదీ తెల్లవారుజామున కన్నారావు సహాయకులు డానియల్, శివ మరో 40 మంది ఈ భూమిపైకి వచ్చి వాచ్మెన్ పై దాడి చేశారు. ఎక్స్వేటర్లతో భూమి చుట్టూ వేసిన ప్రీకాస్ట్ ప్రహారీని కూల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఎక్స్వేటర్ డ్రైవర్, యజమాని మరో 3ని అరెస్ట్ చేశారు. A1 సురేందర్ రెడ్డి, A2 హరినాథ్ సహా మొత్తం 8 మంది ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఇక A3గా ఉన్న కన్నారావు మాత్రం అప్పటి నుండి పరారీలో ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఢిల్లీ, బెంగళూరులో మకాం వేశారు. మాల్దీవులకు కూడా 3 రోజుల ట్రిప్ కు వెళ్లారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు 7 ఫోన్లు, సిమ్ కార్డులను మార్చారు. కన్నారావు కోసం 12 మంది పోలీసులతో 3 బృందాలు ఏర్పాటు చేశామని, మంగళవారం అరెస్ట్ చేశామని ఆదిపట్ల ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో 40 మంది దాకా నిందితులున్నారని, 23 మందిని గుర్తించామని చెప్పారు. మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు. కన్నారావును మరింత విచారించాల్సి ఉందని, కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటామని వెల్లడించారు.